శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము పాస్ట్ జన్మ యొక్క ప్రభావం ఈ జన్మ వరకు ఎలా ఉంటుంది. ఏదైనా దుఃఖంతో కూడినటువంటి సంఘటన లేదా మిమ్మల్ని మెంటల్ టార్చర్ పెట్టేటువంటి మనుషులు మిమ్మల్తో మీట్ అయ్యారు. ఏ ప్రాబ్లం లేకున్నా, ఏ సిచ్యువేషన్ లేకున్నా, మాట లేదు, ఏమీ లేదు, అయినా కానీ వాంటర్లీ వారు మిమ్మల్ని దుఃఖ పెడుతున్నారనుకోండి, మెంటల్ టార్చర్ పెడుతున్నారనుకోండి, తక్కువని మనం అనేస్తాము, దేవుడా ఏ జన్మలో ఏం పాపం చేశాను దేవుడా, నేను దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను అని. మన యొక్క ఆత్మ సహజంగానే జన్మ మరణం అనేటువంటి యొక్క సర్కిల్లోకి వస్తూనే ఉంటుంది. ఇది నియమం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించినటువంటి వారికి జన్మ తప్పదు. పాస్ట్ జన్మలో మన యొక్క ఆత్మ ఏ ఇంట్లో ఉండేవారమో, ఏ కంట్రీలో ఉండేవారిమో, స్త్రీ శరీరంలో ఉండేదో మన ఆత్మ, పురుష శరీరంలో ఉండేదో, ఇవి ఏది కూడా మనకి గుర్తుండదు. పూర్వజన్మ ఎప్పుడైతే శరీరం వదిలేస్తామో, అంటే మనం మరణిస్తామో, పూర్వజన్మలో ఆ యొక్క బాడీ అక్కడే దహనమైపోతుంది. పూర్వజన్మ నుండి ఈ జన్మ వరకు సింగిల్గా వచ్చింది మన ఆత్మ మాత్రమే. పాస్ట్ జన్మలో ఏమేం చేస్తామో, ఎన్నో రకాల మనుషులతో మనం కలుస్తాము, పాప పుణ్యాలు మనం చేస్తాము, అవన్నీ అందరం అక్కడే వదిలేసి శరీరం, మిత్రువు, సంబంధికులు అందరం అక్కడే వదిలేసి ఈ జన్మలోకి మనం వచ్చాము. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి విషయంలో ఇదే జరిగింది. ఈ జన్మలో గత జన్మ జరిగినటువంటి విషయాలు అక్కడే వదిలేసి సీదా మన యొక్క ఆత్మ తయారవుతున్నటువంటి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ శరీరం వదిలడానికి 1 సెకండ్ పట్టింది నా పాస్ట్ జన్మలో. 1 సెకండ్. ఆ జన్మల నుండి, అంటే ఆ బాడీ నుండి తయారవుతున్నటువంటి తల్లి గర్భంలో రావడానికి కూడా 1 సెకండే పడుతుంది. నేను పాస్ట్ జన్మ నుండి ఈ జన్మకు నేను తయారు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల ప్రభావాన్ని నా వెంట తీసుకొని వస్తాను. అలా 1 సెకండ్లోనే తల్లి గర్భంలోకి మన ఆత్మ ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించగానే ఆ గత జన్మలో ఏదైతే మనం పాపకర్మలు చేసి ఉంటామో, ఆ చేసినటువంటి పాపకర్మల పశ్చాత్తాపం అనేది మన యొక్క ఆత్మ తల్లి గర్భంలోనే అనుభవిస్తూ ఉంటుంది. మనలో చాలామంది గరుడ పురాణం విని ఉండొచ్చు. గరుడ పురాణంలో విషయ వైతరణి నది గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. విషయ వైతరణి నది అనగా శాస్త్రాల్లో ఏం రాయబడి ఉందంటే, వేడిగా కాగుతున్నటువంటి బ్లడ్ ఉంటుంది. పాపాత్మల్ని భగవంతుడు ఆ బ్లడ్లోకి తోసేస్తాడు. ఆ బ్లడ్లో రకరకాల రక్తాన్ని లాగేటువంటి విషపూర్వకమైనటువంటి పురుగులు ఉంటాయి. పాపాత్ముడు ఎప్పుడైతే ఆ మరుగుతున్నటువంటి, వేడిగా మసులుతున్నటువంటి బ్లడ్లో పడతాడో, ఆ పురుగులన్నీ వచ్చి అటాక్ చేస్తూ రక్తాన్ని పీల్చుకుంటాయి. అప్పుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. తర్వాత కొన్ని కాకులు ఉంటాయి. ఆ కాకి మామూలు కాకి కాదు, ఇత్తడి కాకిలు ఉంటాయి. ఆ కాకులన్నీ వచ్చి మిమ్మల్ని కష్టపెట్టడానికి పొడుస్తూ ఉంటాయి. ఇలాంటి నరక యాతన
మరణ అనంతరం ఆత్మ అనుభవిస్తుంది అని దుఃఖప్రదమైనటువంటి స్టోరీస్ కొన్ని వేద శాస్త్రాల్లో రాయబడి ఉన్నాయి. అందుకని ఏ జన్మలో ఏం పాపం చేశాను భగవంతుడా, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటాం. ఆత్మ ఒక్క సెకండ్లో తయారవుతున్న తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినటువంటి ఆ ఆత్మ ప్రవేశించక ముందే తన యొక్క బాడీ అనేది తల్లి గర్భంలో తయారవుతూనే ఉంటుంది. మన ఆత్మ ప్రవేశించిన తర్వాత మన శరీర నిర్మాణం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అన్నీ తయారైన తర్వాత ఫైనల్ మన యొక్క ఫేస్ అనేది తయారవుతూ ఉంటుంది. మన ఫేస్ యొక్క స్ట్రక్చర్, ఆ మొహం తయారు కాగానే మనం ఇంకా పరిపక్వంగా మన యొక్క శరీరం నిర్మాణం అయిపోయి మనం జన్మ తీసుకుంటాం. అయితే ఏదైతే మనం విన్నామో విషయ వైతరణి నది ఉంటుంది, ఇదంతా అనుభవించేది మన యొక్క ఆత్మ తల్లి గర్భంలోనే అనుభవిస్తూ ఉంటుంది. అందుకే తల్లి గర్భంలో ఉండేటువంటి శిశువు అలా నమస్కరిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో మన యొక్క ఆత్మ పాస్ట్ జన్మలో చేసినటువంటి పాప కర్మలు గుర్తు రావటంతో భగవంతుని వేడుకుంటుందంట. ఏమని? హే పరమాత్మ, ఈ జీవిత కాలమంతా నాకు అది పాపమని తెలియక, తప్పు అని తెలియక నేను అప్పుడు చేసేసాను. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి ఇక్కడ నేను వచ్చేసా. అక్కడ నేను ఏం చేశానో అది తప్పని తెలియక చేసేసా. కానీ తిరిగి నేను అనుకుంటున్నటువంటి ఆ ప్లేస్కి, మా ఇంటికి నేను వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. నేను ఎక్కడ చేరుకున్నానో, నేను ఎక్కడున్నానో అర్థం కాని అయోమయ పరిస్థితిలో నేను ఇక్కడ ఉన్నాను అని భగవంతుని ఆత్మ గర్భంలో ఉన్నప్పుడే వేడుకుంటూ ఉంటుంది. అలా పాస్ట్ జన్మలో చేసినటువంటి పాప కర్మలు నాటుకొని ఆత్మ తన వెంట తెచ్చుకొని ఆ తల్లి గర్భంలో ఉన్న సమయంలో గత జన్మ పాపాలను రియలైజ్ అవుతూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఆత్మ శరీరం వదిలేసి బయటకు వచ్చేసిందనుకోండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించలేదో. ఇది సృష్టి నియమానికి విరుద్ధమైనటువంటి పని. ఒక్కసారి ఆత్మ బయటకు వచ్చేసింది ఆ శరీరాన్ని వదిలేసి అంటే ఆ రోజు వరకే, అంతవరకే తన యొక్క పాత్ర అనేది ఉండేది. తన యొక్క పాత్రను తను పూర్తి చేసుకొని ఆ దేహాన్ని, సంబంధికులను, తన లెక్కాచారంను పూర్తి చేసుకున్న తర్వాతే మనం బయటకు వచ్చేస్తాము. దాన్ని మనం మరణమని అంటాము. అలా వదిలేసి మనం వచ్చే ముందో ఆ జన్మ పాప పుణ్యాల కర్మల ఫలాన్ని ఈ జన్మలో కొత్త శరీరంలోకి వచ్చిన తర్వాత రియలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని అంటారు. అంత టైం ఏదైతే నేను రియలైజ్ అవుతూ ఉంటానో దానిని పశ్చాత్తాప గడియ అని అంటారు. అలా నేను అనుభవించగా అన్నీ అయిపోయాక కూడా ఏవైనా మిగిలి ఉంటే, అకౌంట్స్ మిగిలి ఉన్నాయి, ఇంత తల్లి గర్భంలో ఆత్మ అనుభవించక కూడా ఏవైనా మిగిలి ఉంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావటం, తప్పుడు సంబంధికులు దొరకటం, దుఃఖప్రదమైనటువంటి ఇన్సిడెంట్స్ మనకు కనిపించడం, ఇవి మనకు లైఫ్లో చిన్న ఏజ్లోనే మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అది పూర్వజన్మల పాప పుణ్యాల కర్మల ఫలాన్ని ఆత్మ తను తీసుకువస్తుంది. కర్మలు ఇలాంటివి అంటే అది రాంగ్ ఆర్ రైట్, అది ఎవరిని ఏ రకంగా వదలవు. అందుకే పరమాత్ముడి యొక్క ఆజ్ఞ ఏంటి అంటే సదా మంచి కర్మలు చెయ్యండి, సుకర్మలు చెయ్యండి. 3 రకాల కర్మలు ఉంటాయి: అకర్మ, వికర్మ, సుకర్మ.
మనం రాత్రంతా నిద్రపోతాం. అంటే అంత టైం మన బాడీకి, మన యొక్క మైండ్కి టోటల్ రెస్ట్, దాన్ని మనం నిద్ర అని అంటాం. అంత టైం మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం, దాన్ని సుకర్మ అంటారు. దాంతో మీకు పాపపుణ్యాలు ఏవీ తయారు కావు, దాన్ని న్యూట్రల్ అని అంటారు. కానీ మనము ఈ శరీరంతో విషయ వికారాల ప్రభావంతో ఏవైతే తప్పుడు కర్మలు చేస్తామో, కామ క్రోధ లోభ మోహ అహంకారాలకు వశమై చేసే ప్రతి కర్మ, దానినే వికర్మ అని అంటారు. క్రోధం ఆవేశంలో ఏ వ్యక్తి అయినా మంచి పనులు చేస్తాడా? ఏ వ్యక్తి చేయడు. మన క్రోధం ఆవేశంతో చేసేటువంటి ప్రతి కర్మ, దాని వికర్మ అని అంటారు. అలా మన ఆత్మ గత జన్మ నుండి ఈ జన్మకు వచ్చే ముందు పాస్ట్ జన్మలో చేసి వచ్చేటువంటి తప్పుడు పాప కర్మల ప్రభావాన్ని బలంగా తన వెంట తెచ్చుకుంటుంది. దాని యొక్క ప్రభావం, దాని యొక్క ఎఫెక్ట్ కొన్నిసార్లు ఈ జన్మలో వయసుతో సంబంధం లేకుండా అవి బయటకు వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. పాస్ట్ జన్మ యొక్క సంస్కారం మన ఆత్మ ఈ జన్మ వరకు తెచ్చుకుంటుంది కాబట్టి వయసుతో సంబంధం లేకుండా అవి బయటకు వచ్చేటువంటి, ఇమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ ఆత్మ పూర్వజన్మలో ఒక డాక్టర్గా ఉంటూ మరణించారు, అయితే ఈ జన్మలో చిన్న ఏజ్లోనే కనలా ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు, సిక్ అయినటువంటి వారిని ట్రీట్ చేస్తున్నట్టు, వారికి అవే అలవాట్లు, అవే మాటలు, అవే పనులు వారు చేస్తూ ఉంటారు. ఒకవేళ పూర్వజన్మలో ఆత్మ పుణ్యకర్మలు చేసి మరణిస్తే దాని యొక్క ఫలం ఒక్క జన్మకు దొరుకుతుంది. పూర్వజన్మలో ఒకవేళ అందరికీ విద్యాదానం చేస్తూ మరణిస్తే ఈ జన్మలో చిన్న వయసులోనే స్టడీస్లో చాలా క్లివర్గా పుడతారు. పూర్వజన్మలో మీరు అన్ని పుణ్యకర్మలే చేస్తే ఈ జన్మలో మీకు మంచి హెల్దీ బాడీ దొరుకుతుంది. దాన పుణ్యాలు చేసి మరణిస్తే ఈ జన్మలో చాలా పెద్ద వైభవంతో కూడినటువంటి ధనవంతుడి ఇల్లు మీకు దొరుకుతుంది. అలా పాస్ట్ జన్మలో మన ఆత్మ తయారు చేసుకునేటువంటి పాప పుణ్యల కర్మల యొక్క ప్రభావాన్ని తన వెంటే తీసుకొని వస్తుంది. అది ఏ వయసులోనైనా కానీ ఆ యొక్క ప్రభావం బయటకి ఇమర్జ్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ పూర్వజన్మలో ఎవరైనా మిమ్మల్ని చాలా మెంటల్ టార్చర్ పెట్టి మిమ్మల్ని చంపారనుకోండి, అప్పుడు అదే కసితోని వారు వస్తారు. ఒక గ్రేట్ డాక్టర్ మా ఆశ్రమానికి రావడం జరిగింది. సో ఆ డాక్టర్ ఏంటంటే తను ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఇస్తారు. ఆవిడ ఏ కారణం లేకుండా వారికి స్వతహాగా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వారికి తెలియకుండా నాలో కోపాలు ఆవేశాలు వస్తున్నాయి అంటే ఆ డాక్టర్ ఏం చేస్తారంటే ఆ పేషెంట్ని తన పాస్ట్ జన్మకి పంపిస్తారు. పాస్ట్ జన్మకి పంపించి ఆ పూర్వజన్మలో ఆత్మ ఎలాంటి కర్మలు చేసినందుకు ప్రజెంట్లో వీరు ఇలా ఉన్నారు అనేటువంటిది చేసి తన యొక్క మెంటల్ కండిషన్ని ఆ డాక్టర్ గారు కూల్ చేస్తారనమాట. అయితే ఒక లేడీ వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ లేడీకి చాలా సంవత్సరాల తర్వాత ఓ కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన క్షణమే ఆ మదర్కి ఒళ్ళు నిండా మంటలు రావడం, పొగలు రావడం, ఇరిటేషన్ రావడం మొదలుపెట్టింది. తను చాలా షౌట్ చేస్తూ అరవడం మొదలుపెట్టింది. ఆ బానైనటువంటి బేబీని మీరు డస్ట్బిన్లో పడేయండి అని అరుస్తూ ఉంది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, మిగతా వ్యక్తులకి అర్థం కావటం లేదు తన పిల్లోడు పుట్టగానే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. సో ఈ డాక్టర్ దగ్గరికి ఆ యొక్క బార్న్ అయినటువంటి బేబీ తర్వాత మదర్ని తీసుకెళ్ళడం జరిగింది. సో వీరిద్దరిది
పాస్ట్ బర్త్ని రీసెర్చ్ చేయటంలో ఏం తెలిసింది అంటే, ఈ జన్మలో తల్లి కొడుకుగా పుట్టినవారు పాస్ట్ బర్త్లో వీరిద్దరే అత్త కోడలుగా ఉండేవారు. వారి అత్తగారు కోడల్ని కిరోసిన్ పోసి దారుణంగా కాల్చి చంపేసింది. చంపేసినటువంటి ఆ యొక్క సోల్ తిరిగి ఈ జన్మలో అదే మదర్కి పుట్టింది కొడుకు రూపంలో. ఆత్మ ఈ జన్మలో ఎవరైతే తల్లిగా పుట్టారో ఆ పూర్వజన్మ కాల్చినటువంటి ఆ యొక్క కోపము కసితో ఆ పిల్లోని చూడగానే తనకి ఈ బర్త్లో అలా ఒళ్ళంతా కాలిపోయినట్టు మంటలు పుడుతున్నందుకు ఫ్రస్ట్రేషన్, ఆవేశం అనేది రావడం మొదలవుతుంది. తర్వాత వారిద్దరిని మా మెడిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. వారికి కూల్గా చేయడానికి మా వంతు ప్రయత్నం చేసి తనకి మంచి పాజిటివ్ ఎనర్జీని పెంచాము. ఆ లేడీకి మేము ఏం కామెంటరీ చేయించామంటే, అది అయిపోయింది, అది యొక్క పాస్ట్ టెన్స్, అది పాస్ట్ జన్మ, అక్కడిది అక్కడే అయిపోయింది. ఇప్పుడు ఈ జన్మ అలా కాదు, ఈ జన్మ మీరు కొత్తగా పుట్టారు. వారు మీ యొక్క సంతానము. మీ యొక్క సంతానాన్ని ప్రేమగా చూసుకోవడం బాధ్యత ఒక తల్లిగా మీదే కాబట్టి వారిని మీరు దగ్గరే తీసుకొని ఎంత ప్రేమగా చూసుకుంటారో మీ సంతానం పెరిగి పెద్దయ్యి మీతో చాలా హాయిగా ఉంటారు. వారిని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మీదే. వారిని మీరు హాయిగా చూసుకోండి. ఒక తల్లి మీరు ఈ జన్మలో. ఒక తల్లి యొక్క పని ఏంటి? పిల్లల్ని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం అనేటువంటి పాజిటివ్ ఎనర్జీని ఆ లేడీకి ఇచ్చి తను పడుతున్నటువంటి ఆ యొక్క క్రోధం, ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నుండి ఈజీ వేలో బయటకి తీసుకురాగలిగాము. అయితే మెడిటేషన్ ద్వారా ఆధ్యాత్మిక పరంగా పాస్ట్లో జరిగినటువంటి విషయాల్ని కాదు, పాస్ట్ జన్మ నుండి మనం తెచ్చుకున్నటువంటి ఆ యొక్క రాంగ్ ఫీలింగ్ నుండి ఈజీగా మనం బయటకి రావచ్చు. ఈ యొక్క అవకాశము ఉంది. తర్వాత మనం ప్రజెంట్లో పుణ్యకర్మలు ఎలా చేయాలి, ఎలాంటి కర్మల్ని పుణ్యకర్మ అని అంటారు, శుద్ధమైనటువంటి వ్యవహారంలోకి మనం ఎలా రావాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక దృష్టితో చూస్తూ సోదర భావంతో ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని గొప్ప విషయాలని రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాము. మరి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి మూల అంశము, గొప్ప విషయం ఏంటంటే, పాస్ట్ జన్మలో తయారు చేసుకొని వచ్చినటువంటి కర్మల యొక్క ఎఫెక్ట్ ఈ జన్మలో ఎలా పడుతుంది, ప్రజెంట్ మనం ఉండేటువంటి ఏ ఏజ్లో ఎవరున్నామో ఈ రోజు నుండి ఇప్పటి నుండే మనం ప్రతి ఒక్కరితో పాజిటివ్గా ఎలా ఉండాలి, అందరితో స్నేహపూర్వకంగా ఎలా ఉంటే ఆధ్యాత్మిక పరంగా మనం హాయిగా ఉండవచ్చు అనేటువంటి విషయాలను ఇప్పటి వరకు మనం చర్చించుకున్నాం. బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ సెంటర్ అనేది సాత్వికమైనటువంటి వ్యవహారంలో ఎలా జీవించాలి అనేటువంటి క్లాసెస్ మీకు టీచ్ చేస్తాం. దేశ విదేశాల్లో మా యొక్క సేవా కేంద్రాలు ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ మీకు 7 days కోర్సు, దాన్ని క్లాసెస్ అని అంటాము. అన్ని రకాల బ్రాంచెస్లో సేమ్ క్లాసెస్ మీకు టీచ్ చేయడం జరుగుతుంది. అన్ని చోట్లలో ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, యుగాల పరిచయం, జన్మల రహస్యం, సృష్టి రహస్యం, పరమాత్ముడి యందు మనస్సుని సహజమైన రీతిలో ఎలా లగ్నం చేయాలి, పరమాత్మ స్మృతి ద్వారా మీకు ఎలాంటి లాభాలు దొరుకుతాయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి మేము క్లాసెస్ మీకు టీచ్ చేస్తాము. అందులో భాగంగానే జన్మల రహస్యం అంటే పాస్ట్ జన్మల యొక్క ప్రభావము గురించి ఈరోజు మీరు ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఇంకా ఇలాంటి టాపిక్స్ గురించి స్పష్టంగా ఎన్నో విషయాలను తెలుసుకోవాలి అని అనుకున్నవారు మీరు తప్పకుండా మెడిటేషన్ సెంటర్కి విచ్చేయండి. మీకు మరికొన్ని విషయాలు ఎన్నో తెలుస్తాయి. దాని తర్వాత మీ యొక్క మనస్సుని ప్రశాంతంగా మార్చుకోవడానికి
టెన్షన్ ఫ్రీ లైఫ్లో మీరు ఉండడానికి మెడిటేషన్ మీకు ఉచితంగానే మా యొక్క బ్రాంచెస్లో నేర్పించడం జరుగుతుంది. కర్మల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి ఈరోజు మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.